మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు. ఈ సమయంలో నీ మాట వినటానికి ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 2 నిమిషాలు దేవుని వాక్యము ధ్యానము చేద్దాం. నిర్గమకాండము 15 అధ్యాయము 2వ వచనము. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఎవరు నాకు బలము, ఎవరు నాకు రక్షణ అని చూసినట్లయితే యెహోవాయే నా బలము. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఏ బలహీనత చేత బాధపడతా ఉన్నావు, ఏ విషయంలో రక్షణ లేక దిగులు చెందుతా ఉన్నావు, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నా బలము ఎవరు, నా రక్షణ ఎవరు అంటే యెహోవాయే నా రక్షణ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ బలము ఏదో అనుకుని ఏవో ప్రయత్నాలు చేసి నువ్వు అలసిపోయేవేమో, లేక నీ బలము లేక క్షీణించిపోయేవేమో, నీకు రక్షణ లేక నీవు దిగులు చెందుతూ ఉన్నవేమో, నీకు సహాయము చేసేవారు లేక, నీ ఉన్న పరిస్థితుల్లో నీకు రక్షణగా ఉండేవారు లేక నలిగిపోతూ ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యెహోవాయే నా బలము, యెహోవాయే నా గానము, నాకు రక్షణ ఆయన. ఎవరు నాకు రక్షణ అంటే యెహోవా. నిజమే, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మీద స్థిరముగా ఆధారపడినప్పుడు ఆయనే మనకి బలముగా ఉంటాడు. మనం ఎటువంటి బలహీన మార్గాలలో ప్రయాణం చేస్తూ ఉన్నా, ఎటువంటి బలహీన స్థితిలో మనమున్నా, ఆయన వైపు చూసినప్పుడు ఆయనే నా బలం అన్నప్పుడు ఆయన నీకు బలాన్ని ఇస్తాడు. ఆయనే నాకు రక్షణ అన్నప్పుడు ఆయన నీకు రక్షణ దయచేస్తాడు. ఎందుకంటే సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వశక్తివంతుడు ఆయన. ఆయన లేకుండా సృష్టి లేదు. ఈ యొక్క సృష్టి అంతా ఆయన మాట వింటుంది కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క బలాన్ని, ఆయనకు ఉన్నటువంటి రక్షణని నీకు నాకు కూడా ఆయన ఇస్తానంటున్నాడు. అయితే ఆయన యందు మనం విశ్వాసం ఉంచగలుగుతా ఉన్నామా? ఎప్పుడు చూసినా మన బలహీనతల వైపు చూస్తూ, మన బలహీనతలను జ్ఞాపకం చేసుకుంటూ మనము కృంగిపోతూ ఉంటున్నామా? ఒకసారి ఈ వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుందాం. నీకు ఎలాంటి బలహీనత ఉన్నా సరే ఆయన నీకు నాకు బలమై ఉన్నాడు. ఎలాంటి రక్షణ లేకపోయినా సరే ఆయన నీకు నాకు రక్షణ అయి ఉన్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు, ఆయన దేవుడు, ఆయన అబద్ధం అనటానికి నరుడు కాదు. నిజమే, ఆయన నిరంతరము ఆయన పరిపాలిస్తున్నటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవారికి, ఆయన యందు నమ్మకం ఉంచేవారిని ఏమాత్రము కూడా ఆయన త్రోసిపుచ్చేవాడు కాదు. ఈరోజు మనుషులు నిన్ను త్రోసేస్తారేమో, ఈ రోజులో మనుషులు నిన్ను విడిచిపెట్టేస్తారేమో, ఈరోజు నీ జీవితంలో ఏది చూసినా నీకు బలహీనంగా కనిపిస్తూ ఉందేమో, ఈ బలహీనతలోంచి నేను ఎలా బయటికి రావాలని ఆలోచన చేస్తూ ఉన్నవేమో, ఒకసారి ఈ మాట విను. ఒకసారి ఈ మాట యందు విశ్వాసం ఉంచుదాం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయన. ఈరోజు నువ్వు వేటి నుంచి రక్షించబడాలనుకుంటున్నావు? శారీరక బలహీనతల నుంచి రక్షణ కావాలనుకుంటున్నావా? శారీరక బలము కావాలనుకుంటున్నావా? ఆర్థికంగా బలము కావాలనుకుంటున్నావా? నీవు ప్రార్థనా జీవితంలో బలము కావాలనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడే మనకి సహాయము చేస్తాడు. ఎందుకంటే ఆయనే రక్షణ. హన్న జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె జీవితంలో అద్భుతాన్ని చేశాడు. ఆమెకు బలముగా నిలబడ్డాడు, ఆయనకు రక్షణగా నిలబడ్డాడు. తన మీద ఉన్నటువంటి నిందను ఆయన తొలగించాడు. కాబట్టి ఈ మాటలు మన మన యొక్క హృదయంలో భద్రపరుచుకుని, నా బలము నీవే ప్రభువా, నా రక్షణ నీవే ప్రభువా, నాకు సహాయము నీవే అని ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన జీవితంలో కూడా మనకి కావలసినటువంటి ప్రతి బలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. పరలోక సంబంధమైన బలమా, ఈ లోక సంబంధమైన బలమా, శారీరక బలమా, ఆత్మీయ బలమా, ఏ బలమైనా, ఏ రక్షణ అయినా ఆయన చేతిలో ఉంది. మనం అడిగితే చాలు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.